కువైట్‌లో మొదలైపోయిన క్రిస్మస్ సంబరాలు, దానికి సంబంధించిన వస్తువులన్నీ కువైట్‌లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లలో దొరుకుతున్నాయి ఇప్పుడు. క్రిస్మస్‌కి ఎక్కువగా కొనేది ఈ క్రిస్మస్ ట్రీలను. వీటినైతే రకరకాల లైటింగ్‌లు, బొమ్మలతో డెకరేట్ చేసి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. ఈ చెట్లు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు సైజుని బట్టించి రేట్లయితే ఉన్నాయి. 33 దినాల హైట్ అయితే ఉందండి. సుమారుగా రూ. 10,000. క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేది శాంటా తాత. ఆయనకి సంబంధించిన బట్టలు, బొమ్మలు, వస్తువులు, క్యాప్‌లు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. కువైట్‌లో ఎక్కువగా క్రిస్మస్ సంబరాలు జరుపుకునేది మన ఇండియా వాళ్ళైన కేరళ, తమిళనాడు, ఆంధ్ర వాళ్ళు. అమెరికా వాళ్ళు కూడా కువైట్‌లోనే బాగానే స్థిరపడ్డారు. జాబులు, బిజినెస్‌లు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కువగా మంది ఉన్నారు. వాళ్ళు కూడా జరుపుకుంటారు. ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఈ సంబరాలు జరుపుకుంటారు. కువైట్‌లోని మాలియాకి దగ్గరలో 2 పెద్ద చర్చిలు అయితే ఉన్నాయి. ఒక చర్చిలోకి అమెరికా వాళ్ళు, బయట దేశం వాళ్ళు ఇంకా వెళ్తూ ఉంటారు. ఇంకో దాంట్లోకి మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వెళ్తారు. రేపే క్రిస్మస్ కాబట్టి కువైట్ ఇళ్లలో పనిచేసే చాలా మంది రేపు హాలిడే తీసుకుని చర్చికి వెళ్తారు. కూడా వెళ్తుంటే నాకు కామెంట్ చేయండి. ముందుగా అడ్వాన్స్ గా అందరికి మేరీ క్రిస్మస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.